యాండి ఇదిగో ఇదే పని పాప నాన్న ఎప్పుడో చిన్నప్పుడు చూశారు, ఇప్పుడు చూడండి ఎంత పెద్దదైందో. పార్వతి, నిన్ను బిడ్డల్ని ఇలా కలుసుకోగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. కానీ ఈ ఆనందానికి నేను నోచుకోలేదు పార్వతి. నా నిజాయితీ రుజువయ్యే వరకు నేను మీకు దూరంగా ఉండక తప్పదు. చూడండి, మురళిని పెంచిన తల్లిగా అతని శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. అతి త్వరలోనే మిమ్మల్ని నిర్దోషిగా బాబు నిరూపించి తీరుతాడు. అవునా? కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు దీవెనలు అందుకున్న నేను తప్పకుండా మిమ్మల్ని లోకం ముందు నిర్దోషిగా నిరూపించి తీరుతాను. నువ్వు నిరూపించిన రోజున చట్టం ఆయన సగౌరవంగా విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఆయన నేరస్తుడు, అరెస్ట్ చేయక తప్పదు. ఇన్స్పెక్టర్ రాము. రాము, మా నాన్నగారి గురించి నీకు పూర్తిగా తెలీదు. ఆయన ఉపకారం చేయడం తప్ప అపకారం తలపెట్టని మనిషి. ఆయన నిర్దోషి రాము. పద్మ, చట్టానికి సాక్ష్యాలు ఆధారాలే తప్ప ఆత్మీయుల ఆవేదనలు కావు. మీ నాన్నగారు నేరం చేయలేదని నిరూపించాలే తప్ప ఎంత బతిమాలినా లాభం లేదు. నా మాట కూడా నమ్మవా రాము? పద్మ, ప్రస్తుతం నేను నమ్మేది నా డ్యూటీని, నేను నమ్ముకున్నది నా వృత్తిని. ఐఎమ్ సారీ, ఆయన అరెస్ట్ చేయక తప్పదు. రాము, మురళి, నువ్వు తప్పుకో. బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన డ్యూటీని నెరవేర్చని. చట్టం పట్టుకున్నంత మాత్రాన మీ నాన్నగారికి ఏ ప్రమాదం లేదు. న్యాయాన్ని నమ్ముకున్న నువ్వు తప్పకుండా ఆయన కాపాడతావు. అవును, నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆఫీసర్, మీరెన్ని చెప్పినా సరే ఒక న్యాయమూర్తిగా మీరు చేసిన పని అన్యాయం. ఎన్నో ఏళ్లుగా దూరమైనా తన ఆత్మీయులు చూడడానికి వచ్చిన ఒక మనిషిని మోసంగా వలపన్ని పట్టుకోవడం చాలా దారుణం నాన్న, దారుణం. తప్పించు తిరిగే నేరస్తుణ్ణి చట్టం ఎలాగైనా పట్టుకోవచ్చు. అది తప్పేం కదమ్మా. ఇది చట్టం చాకచక్యంతో పట్టుకోవడం కాదు నాన్న. కన్న తండ్రిని మీకు నేను చెప్పిన విషయాన్ని మీరు చట్టానికి తెలియజేస్తే అది వంచంతో పట్టుకుంది. మీరిలా ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తారని తెలిస్తే మీకే నిజాన్ని చెప్పేదాన్నే కాదు. నిజం తెలిసాక నేరస్తుని అరెస్టు చేయించడం పౌరుడిగా నా బాధ్యతమ్మా. అంతేకాదు, వాడు మీ అమ్మను చంపిన హంతకుడు. వాడిని పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టే అవకాశం దొరికినప్పుడు నేను ఎలా ఊరుకోగలనుకున్నావు? మీరు న్యాయమూర్తే కావచ్చు, కానీ ఆయన విషయంలో మాత్రం మీరు అన్యాయమే చేస్తున్నారు. ఆయన నిర్దోషి నాన్న, నిర్దోషి. ఐఎమ్ సారీ బేబీ, ఐ కాంట్ హెల్ప్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నానా, మురళి, ఏం బాబు, చట్టం పట్టుకున్న ఈ తండ్రిని కటకటాల వెనక చూసి బాధపడ్డానికి వచ్చావా? కాదు, ఈ కటకటాల వెనక నుంచి నిన్ను కాపాడి తీరుతానని చెప్పడానికి వచ్చాను. నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి బాబు? ఆ రోజు అడవిలో ఉన్నప్పుడు మీ స్థావరానికి దెబ్బతిన్న మనిషి ఒకడు వచ్చాడు, గుర్తుందా? అతన గంగులు 6,000 వాడిని గురించి తెలుసుకుని గాయపడి వచ్చాడు. ఇప్పుడు అతను ఎక్కడుంటాడు? బాస్, మనం బ్యాంక్ లూటీ చేసిన బంగారాన్ని కరిగించి ఏర్పాటు చేశాం. కరిగించి బిస్కెట్స్ గా మార్చి రెడీ చేయండి. సింగపూర్ పార్టీకి పంపించాలి. అలాగే బాస్, ఇది మనం చెప్పిన పనికి ఒప్పుకోవడం లేదు. అవును, నన్ను చంపినా సరే మీరు చెప్పినట్లు విన్ను. అంతేకాదు, చచ్చేలోగా మీ విషయాలని బయట పెడతాను. నీలాంటి దాని పొగరు ఎలా అనిసాలో నాకు బాగా తెలుసు. ఈ యాసిడ్ తో నువ్వు చావవు కానీ శవం కంటే దారుణంగా తయారవుతావు. మాట కూడా పోయి భయంకరంగా మారిపోతావు.
నీ జీవిత కురుక్షేత్ర రణరంగంలో అభిమన్యుడవై చిక్కిన పద్మవ్యూహంలో అటుపోతే కన్నతల్లి మాంగల్యం మసి, ఇటుపోతే పెంచినమ్మ సౌభాగ్యం బలి.